హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే గేమ్ లూడో కింగ్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజెస్ని కలిపితే ఏ వీడియో గేమ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అలా ఉండకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్ ఎలా చెప్పాలి అంటే డోంట్ బీ లైక్ దట్. డోంట్ బీ లైక్ దట్ అంటే అలా ఉండకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డూ యూ ఆల్వేస్ ఫీల్ లైక్ యూ ఆర్ మిస్సింగ్ సంథింగ్. వై డూ యూ ఆల్వేస్ ఫీల్ లైక్ యూ ఆర్ మిస్సింగ్ సంథింగ్ అంటే ఎందుకు నువ్వు ఎప్పుడూ ఏదో మిస్ అవుతున్నట్టు ఉంటావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డోంట్ బీ సైలెంట్ లైక్ దిస్ వితౌట్ సెయింగ్ ఎనీథింగ్. డోంట్ బీ సైలెంట్ లైక్ దిస్ వితౌట్ సెయింగ్ ఎనీథింగ్ అంటే నువ్వేమీ మాట్లాడకుండా ఏమీ చెప్పకుండా ఇలా సైలెంట్గా ఉండద్దు అని అర్థం. నెక్స్ట్ వన్, ఎలా ఉండాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్ ఎలా చెప్పాలి అంటే హౌ షుడ్ ఐ బీ. హౌ షుడ్ ఐ బీ అంటే ఎలా ఉండాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ టాకింగ్ వెల్ విత్ ఎవ్రీ వన్ బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు టాక్ మోర్. ఐఎమ్ టాకింగ్ వెరీ వెల్ విత్ ఎవ్రీ వన్ బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు టాక్ మోర్ అంటే నేను అందరితో చాలా బాగా మాట్లాడుతున్నాను, కానీ ఇంతకు మించి మాట్లాడాలి అంటే నా వల్ల కాదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ విల్ బి లైక్ దిస్ ఇఫ్ యూ డోంట్ లైక్ బీయింగ్ లైక్ దిస్ దెన్ లీవ్. ఐ విల్ బి లైక్ దిస్ ఇఫ్ యూ డోంట్ లైక్ బీయింగ్ లైక్ దిస్ దెన్ లీవ్ అంటే నేను ఇలానే ఉంటాను, నేను ఇలా ఉండడం నీకు నచ్చకపోతే వదిలేసేయి అని అర్థం. నెక్స్ట్ వన్, లేట్ అయ్యిందా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఈజ్ ఇట్ లేట్. ఈజ్ ఇట్ లేట్ అంటే లేట్ అయ్యిందా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఈజ్ ఇట్ రియలీ బికాస్ ఆఫ్ మీ దట్ యూ ఆర్ లేట్ ఫర్ ఆఫీస్. ఈజ్ ఇట్ రియలీ బికాస్ ఆఫ్ మీ దట్ యూ ఆర్ లేట్ ఫర్ ఆఫీస్ అంటే నువ్వు ఆఫీస్కి లేట్గా రావడానికి కారణం నేనా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ వేక్ అప్ ఎర్లీ but you sat holding the phone, that's why you are late. You woke up early but you sat holding the phone, that's why you are late అంటే నువ్వు తొందరగానే లేచావు, కానీ లేచాక ఆ ఫోన్ పట్టుకుని కూర్చోవడం వల్ల నువ్వు లేట్ అయిపోయావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఏమో తెలీదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ డోంట్ నో వాట్. ఐ డోంట్ నో వాట్ అంటే ఏమో తెలీదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు హిమ్, హీ స్టాప్ టాకింగ్ టు మీ. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు హిమ్, హీ స్టాప్డ్ టాకింగ్ టు మీ అంటే తనకి ఏమైందో నాకు తెలియదు, తను నాతో మాట్లాడడం ఆపేశాడు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నో మ్యాటర్ వాట్ ఐ ఆస్క్ యూ సే యూ డోంట్ నో విచ్ ఐ డోంట్ లైక్ ఎట్ ఆల్. నో మ్యాటర్ వాట్ ఐ ఆస్క్ యూ సే యూ డోంట్ నో విచ్ ఐ డోంట్ లైక్ ఎట్ ఆల్ అంటే నేను ఏమడిగినా సరే నాకు తెలియదు అని నువ్వు చెప్తున్నావు, ఇది నాకు అస్సలు నచ్చడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఎంతవరకు నిజం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హౌ ట్రూ ఈజ్ దట్. హౌ ట్రూ ఈజ్ దట్ అంటే ఎంతవరకు నిజం అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, షీ టోల్డ్ మీ మెనీ థింగ్స్ బట్ ఐ డోంట్ నో హౌ ట్రూ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్. షీ టోల్డ్ మీ మెనీ థింగ్స్ బట్ ఐ డోంట్ నో హౌ ట్రూ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అంటే తను నాకు చాలా విషయాలు చెప్పింది, కానీ దాంట్లో ఎంతవరకు నిజం ఉందో అన్నది నాకు తెలియదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నో వన్ నోస్ హౌ ట్రూ ద న్యూస్ ఇస్. నో వన్ నోస్ హౌ ట్రూ ద న్యూస్ ఇస్ అంటే ఆ వార్త ఎంతవరకు నిజమో ఎవ్వరికీ తెలియదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నాకేం తెలుసు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వాట్ డూ ఐ నో. వాట్ డూ ఐ నో అంటే నాకేం తెలుసు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వాట్ డూ ఐ నో అబౌట్ ఆల్ దిస్. ఐఎమ్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వాట్ డూ ఐ నో అబౌట్ ఆల్ దిస్ అంటే నేను ఇప్పుడే బయట నుంచి వస్తున్నాను, వీటిలన్నిటి గురించి నాకు ఎలా తెలుస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దే డోంట్ టెల్ మీ ఎ థింగ్ సో ఐ డోంట్ నో ఎనీథింగ్ అంటే వాళ్ళు నాకు ఏ విషయం చెప్పరు, అందుకే నాకు ఏమీ తెలీదు లేదా ఏ విషయమూ తెలీదు అని అర్థం.
వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.